రైతు సోదరులకు నమస్కారం అన్న. ఈ రోజు మనం చూస్తున్న పంట వచ్చేసి శ్రీరామ సీడ్స్ వారి SRCH99 గోల్డ్ అన్న. అగ్రహారం గ్రామం, గోనియాల మండలం, కర్నూలు జిల్లా అన్న. ఈ రైతు పేరు వచ్చేసి దస్తగిరి. ఒకసారి మీరు కాపు చూడండి, అదిగో చిక్కటి కాపు అన్న. కింది నుంచి కూడా పై దాకా మొత్తం కాయలు చెట్టాయన్న. ఇంకొకటి, ఈ మొక్కకు వచ్చేసి బ్రాంచ్లు కూడా ఎక్కువ ఉన్నాయన్న. 1 2 3 4 5 బ్రాంచ్లు ఉన్నాయన్న. ఈ 5 బ్రాంచ్లో కూడా మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. అదిగో సబ్ బ్రాంచెస్ అన్న. ఈ సబ్ బ్రాంచెస్ లో కూడా ఒక్కొక్క బ్రాంచ్ వచ్చేసి 5 నుంచి 6 దాకా కాయలు సెట్ అయ్యాయి. కాపు వచ్చేసి దగ్గరగా చాలా చిక్కటి కాపు ఉందన్న. చూడండి ఒకసారి కాపు చూపెట్టు బాబు. మీరు ఈ మొక్క ఒకటే కాదన్న, ఈ పొలంలో మీరు ఏ మొక్క చూసినా కూడా ఒకటే హైటే ఉంది. ఈ వెరైటీ గురించి ఇప్పుడు మన రైతు దస్తగిరి కుమారుడు రంగడు ఉన్నాడు. ఆయన గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం. అన్న దస్తగిరన్న, చెప్పండి. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 7 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం పత్తి సాగు చేస్తున్నారు. 7 సంవత్సరాలు సాగు చేసిన పత్తికి ఇప్పుడు ఈ సంవత్సరం సాగు చేసిన పత్తికి ఏమైనా తేడా ఉందా? తేడా ఉందన్న. సంవత్సరం బాగుంది. అంటే మీరు దీంట్లో ఏం గమనించారు? కాయ దగ్గర ఉంది, కాపు ఎక్కువ ఉంది. చెట్టు కొమ్మలు ఎక్కువ ఉన్నాయి. కొమ్మలు ఎక్కువ ఉన్నాయి. కాపు దగ్గరగా చిక్కటి కాపు ఉంది. కాయలు ఎక్కువ వచ్చినట్టే సెట్ అయింది అన్న. మీరు ఈ కాపు చూసినారు కదా, మీరు ఎంత దిగుబడి రావచ్చు అని అనుకుంటున్నారు? మీ అనుభవంతో చెప్పండి. 18 నుండి 22 దాకా 18 నుంచి 22 క్వింటాల దాకా వస్తుంది, దిగుబడి వస్తుంది అన్న. మన రైతు దస్తగిరి ఎత్తున్నాడు, ఆయన అనుభవం ద్వారా ఎత్తున్నాడు. ఈ వెరైటీ ఇప్పుడు ఈయన పొలంలో చూసిన ఆయన అనుభవంతో 18 నుంచి 22 క్వింటాల దాకా దిగుబడి తీసుకోవచ్చారన్న. ఇప్పుడు మీరు ఈ సాగు చేసినారు కదా విత్తనం, ఇప్పుడు ఇదే విత్తనం మీరు రైతులు వేసుకోవచ్చా? బ్రహ్మాండంగా ఉంటది. విత్తనం అయితే మంచిది. మీరు రైతుకి ఎవరు చెప్తారా? చెప్తాం. ఈ వెరైటీ వేసుకోమని చెప్తాం. ఏమని చెప్తారు మీరు? ఈ విత్తనం మంచిది, దగ్గరగా కాపు వస్తుంది, కొమ్మలు ఎక్కువ వస్తాయి, కావు కానీ బాగుంది. మీ వ్యవసాయ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థాంక్స్.